హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి మీ పాస్ట్ పర్సన్ గురించి అండి. ప్రజెంట్ మీరు పాస్ట్ పర్సన్ గురించే ఆలోచిస్తూ ఉంటారు కదా. ఇక్కడ మీకు పాస్ట్ లైఫ్లో ఉన్నవారు మీలానే మీ గురించి ఆలోచిస్తారా, మీతో మాట్లాడాలని అనుకుంటారా, అసలు వారి లైఫ్లో ఏం జరుగుతుంది, వారితో ఎప్పటికైనా కాంటాక్ట్ వస్తుందా, వీటికి సంబంధించి మీకు ఈ రీడింగ్ అయితే ఉంటుందండి. ఈ రీడింగ్ వచ్చేసి మీ పాస్ట్ పర్సన్ గురించి అయితే ఈ రీడింగ్లో మీకు యాక్యురేట్గానే వస్తుంది. నేను ఇక్కడ డైస్ రీడింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ ఆ పర్సన్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా, అలానే వారు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అండ్ అలానే మీ విషయంలో కూడా వారు అసలు మీకు రైట్ పర్సనేనా, అలానే మీరు వారిని యాక్సెప్ట్ చేయడానికి ఏమైనా కారణాలు ఉంటున్నాయా, జరిగే సంఘటనలు ఉండబోతున్నాయా. ఇలా ఎందుకు అన్నానంటే ఏదో ఒక సిచ్యువేషన్ ఏదో ఉండబోతుందండి. పాస్ట్ పర్సన్ తోటి మళ్ళీ మీకు రీకనెక్ట్ అవ్వబోతుంది. సో ఈరోజు నేను ఈ రీడింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అందుకే పాస్ట్ పర్సన్ గురించి ఈ రీడింగ్ అయితే ఇవ్వబోతున్నాను. మొదటిగా ఈ ఎనర్జీస్ వచ్చేసి మీ పాస్ట్ పర్సన్ లైఫ్ ఎనర్జీస్ అండి. వారి లైఫ్లో అసలు ఏం జరుగుతుంది, అలానే మీ గురించి ఆలోచిస్తున్నారా, అలానే వారు ఏం స్టెప్ తీసుకోబోతున్నారు అంటే మీతో మాట్లాడడం కానీ ఏదైనా సరే వారు మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఎక్కువ హోప్స్ అయితే పెట్టుకోవద్దండి. ఎందుకంటే పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ చూసే నేను రీడింగ్ ఇస్తాను. అందరికీ జరుగుతాయా అంటే ఈ విషయం మాత్రం నాకు తెలీదు. ఇవి సఫల్స్ చేసి ఇక్కడ ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఇస్తాను. మీ పాస్ట్ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా. వారి లైఫ్లో అసలు ఎలా ఉంది, ఏం జరుగుతుంది, అసలు మీ గురించి ఏమైనా ఆలోచన ఉందా, అసలు వారికి మీతో మాట్లాడాలని ఉందా, మీకేమైనా చెప్పాలి అనుకుంటున్నారా, దీనికి సంబంధించి ఎనర్జీస్ అండి. పాస్ట్ పర్సన్ ఎనర్జీస్ ఇవి సఫల్స్ చేశాను. ఐదు, 6, 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసానండి. ఇప్పుడు మనం డైస్ 3 టైమ్స్ అయితే తీద్దాం. ఈ డైస్ మీకు ఏం సమాధానాలు ఇవ్వబోతున్నాయి, ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ లైఫ్లో ఏం జరుగుతుందో ఇప్పుడు యూనివర్స్ మనకి సమాధానాలు అయితే ఇస్తారు. 2 వచ్చింది. 5 ఆఫ్ పెంటికల్స్లో ఉన్నారండి. వారి లైఫ్లో అయితే సక్సెస్ లేదు. ప్రజెంట్ అయితే వారు ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లం అయితే కనిపిస్తుందండి. చూద్దాం, వారి లైఫ్ ఇలా ఉంది కదా, అసలు మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా చూద్దాం. రెండవ ప్రశ్న, రెండోది ఎస్ అండి. మన ప్రశ్న ఏంటి, మీ గురించి ఆలోచిస్తున్నారంటే అవునండి. ఇక్కడ మిమ్మల్ని లాస్ పోయారని కొంచెం బాధపడుతున్నారు. ఒంటరిగా కూర్చుని మీ గురించి 24/7 అయితే ఆలోచిస్తున్నారు. అంటే వారి జీవితంలో కోల్పోయిన లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. వారు నష్టపోయింది జీవితం గురించి అయితే బాధపడుతున్నారు. కోల్పోయిన జీవితం మీరండి, నష్టపోయిన జీవితం ప్రజెంట్ వారు ఉన్న లైఫ్. మూడవ ప్రశ్నకి సమాధానం 1 వచ్చింది. చూసారు కదా, 6 ఆఫ్ కప్స్. మీ పాస్ట్ పర్సన్ మీకు ఏదో చెప్పాలి అనుకుంటున్నారండి. మళ్ళీ మీతో మాట్లాడడం కానీ మీకు రీకనెక్ట్ అయితే అవ్వబోతున్నారు. కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ మీ ఎదురుగానే సఫల్స్ చేశాను ఎనర్జీస్ కార్డ్. అలానే అక్కడ వారి లైఫ్ ఎలా ఉంది, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే వారి లైఫ్లో అయితే సంతోషంగా అయితే లేరండి. జీవితంలో ఒంటరిగా ఉన్నట్టు అనిపిస్తుంది వారికి. ఎందుకంటే మీరు అనుకోవచ్చు జీవితంలో వారు సంతోషంగా ఉన్నారు, ఇక మిమ్మల్ని మర్చిపోయారని. అక్కడ మిమ్మల్ని డైలీ గుర్తు చేసుకుంటూనే ఉన్నారండి.
మీరు ప్రతిరోజు గుర్తు రావటమే. ఎందుకంటే వారి ప్రజెంట్ లైఫ్లో ఉన్నదానికన్నా మీలాగానే పాస్ట్ లైఫ్లోనే ఎక్కువ గడుపుతున్నారు. అంటే వారికి అన్నీ ఉన్నా సరే లేని లోటు మీలా మీరు లేని లోటు ఏంటి, మీరు ఇక్కడ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఎప్పుడు 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందంటే ఈ పర్సన్ వచ్చేసి మిమ్మల్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నారు. 24/7 కూడా మీ గురించి ఆలోచిస్తున్నారని కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. మన మొదటి ప్రశ్న ఏంటి, ఈ పర్సన్ లైఫ్ ఎలా ఉందంటే 5 ఆఫ్ పెంటికల్స్ అంటే నష్టపోయిన జీవితంలో అయితే ఉన్నారండి. మేబీ వారి జీవితంలో మోసపోవడం కానీ అండ్ వారి పార్ట్నర్ తోటి ఇబ్బందులు ఎదుర్కోవటం, అంటే వారితోటి సంతోషంగా లేరని. ఈ సంతోషంగా లేరు కాబట్టి వారు ఒంటరిగా కూర్చుని గడిచిపోయిన కాలం గురించి ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అంటే ఎస్ అండి, ఆలోచిస్తున్నారు. మీరు అనుకోవచ్చు మీ గురించేనా అంటే 6 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే వచ్చాయి అండ్ 3 టైమ్స్ కూడా వచ్చేస్తే కదా. ఇప్పుడు మనకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. క్లారిఫికేషన్ ఎనర్జీస్లో అసలు ఈ కాలం మీకు ఏం సమాధానం చెప్పబోతుంది దీని గురించి, దూరం చేసిన వారి గురించి మీకు ఈ విధంగా ఎనర్జీస్ చెప్పడం అయితే జరిగింది. మరి కాలంలో మీకు వీరి వల్ల 3 వచ్చింది. వీరి వల్ల మీరు నష్టపోయారా లేదంటే మిమ్మల్ని దూరం చేసుకుని వీరు నష్టపోయారా, దీనికి సంబంధించి ఈ ప్రశ్న 3 వచ్చింది. కాబట్టి ద లవర్స్ కార్డ్ చూసారు కదా. కాలం ఏం సమాధానం చెప్తుంది అంటే రీకనెక్ట్ అయితే అవుతారంటండి. మీది సోల్మేట్ కనెక్షన్. ఎందుకంటే మీరు పాస్ట్లోనే ఉన్నారు, మీ పర్సన్ అంటే మీ పాస్ట్ పర్సన్ కూడా పాస్ట్ లైఫ్లోనే గడుపుతున్నారు. అంటే మీరు మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ కనిపిస్తుంది. మీరు మీ వర్క్ మీరు చేసుకునే ఉంటారు, కానీ ఆలోచనలు ఎప్పుడు పాస్ట్లో ఉన్నవారి గురించే కదండి. అలానే ఈ పర్సన్ కూడా వారి జీవితంలో ఏం కోల్పోయారో అంటే ఇక్కడ మీ విలువ అన్నది తెలుసుకున్నారండి. మీ జీవితంలో ఉన్న మెమరీస్ అన్నీ వారికి ఇప్పుడు గుర్తు వస్తున్నాయి. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ మీద అన్కండిషనల్ లవ్ అయితే కనిపిస్తుంది. కాలం ఏం చెప్పబోతుంది అంటే మళ్ళీ మీరు లవర్స్ అనుకుంటా అండి, మళ్ళీ లవర్స్ కలిసే అవకాశం కూడా ఉంది అన్ఎక్స్పెక్టెడ్గా. మరి ఈ జీవితం ఎలా ఉంటుందో నాకైతే తెలీదు. ఇక్కడి వరకు ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్లో కూడా ఏమున్నాయో చూద్దాం. మొదటి ఎనర్జీస్ కార్డ్ జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ వచ్చింది. కాంబినేషను 4 ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా. నైట్ ఆఫ్ ఫ్యాన్స్. ఈ క్లారిఫికేషన్ ఎలా ఉంది చూసారా, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ పర్సన్ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారంటండి. మిమ్మల్ని మీకన్నా వీరే ఎక్కువ ప్రేమిస్తున్నారు. ఇక్కడ మీ పర్సన్ ఈ పాస్ట్ పర్సన్కి వచ్చి మీ మీద ఎక్కువ పాజిటివ్ ఫీలింగ్ అయితే ఉంది. అంటే మీరు వారికే సొంతం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఒంటరిగా కూర్చుని మీ ప్రేమ వారికే సొంతం, ఎవరికి మీ ప్రేమ దక్కకూడదు, మీరు దక్కకూడదు అన్న ఒక స్వార్థపూర్వమైన ఆలోచన అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడు మీ లైఫ్లో మీరు మ్యారీడ్ పర్సన్ అయినా సరే మీ పాస్ట్ పర్సన్ ఎప్పుడు మీరే వారి జీవితం అనుకుంటున్నారు. అండ్ మీ జీవితంలో ఎవరున్నా సరే మీ మనసులో వారికి స్థానం తప్ప ఎవరికి ఇవ్వకూడదని ఆలోచన అయితే కనిపిస్తుంది. ద లవర్స్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీరు ఎప్పుడు వారికే సొంతం, వారి ప్రేమ మీకు కావాలి, మీ ప్రేమ వారికి కావాలి. అందుకే నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే మీ మీద ఎప్పుడు ఒక ఫోకస్ చేయటం, అంటే మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారండి. జడ్జిమెంట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇక్కడ ఈ పర్సన్ ఏమంటున్నారు, మళ్ళీ మీతో రీకనెక్ట్ అవ్వాలి, దీనివల్ల ఒక మంచి అన్నది జరగాలి. మేబీ మీరు లవర్స్ అయితే ఒక మ్యారేజ్గా మారాలి, అంటే మీరు లైఫ్ పార్ట్నర్గా మారాలని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. అండ్ మీరు మ్యారీడ్ పర్సనే, వారు మ్యారీడ్ పర్సన్ అయితే ఇక్కడ ఈ పర్సన్ వచ్చి ఏమంటున్నారు అంటే వారి ప్రజెంట్ ఉన్న లైఫ్ నుండి డివోర్స్ సిచ్యువేషన్స్ అయ్యి నడుస్తున్నట్టు ఉన్నాయండి. డివోర్స్ అయిపోయినా సరే మీతో ఒక ఫ్రెండ్గా కూడా మాట్లాడాలని చూస్తున్నారు. అంటే జీవితంలో మీరు నేర్పించింది చాలా ఉందండి. మీరు ఇచ్చిన ప్రేమ కానీ, కేరింగ్ కానీ, సపోర్ట్ కానీ ఇవన్నీ మీరు ఇచ్చిన జీవితమే అనుకుంటున్నారు. వారు తీసుకున్న జీవితంలో వారు నేర్చుకుంది ఏంటి అంటే చూసారు కదా. ద ఫూల్ ముందు ఈ ఎనర్జీస్ కార్డు ఎందుకు రీడ్ చేయలేదంటే ఈ ఎనర్జీస్ తర్వాత రీడ్ చేద్దామని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ పర్సన్ ఏమంటున్నారంటే
మిమ్మల్ని కాదనుకున్నా లేదంటే కాలము మిమ్మల్ని తీయడం అయితే జరిగింది. దీనివల్ల వారు ఏమనుకున్నారు, ఒక డిప్రెషన్లోకి అయితే వెళ్ళిపోయారండి. మీరు ఎలా బాధపడ్డారు, ఈ పర్సన్ కూడా అలానే బాధపడ్డారు. దేనివల్ల ఇక్కడ ఒక పెళ్లి బంధంగా వారి లైఫ్ అయితే తీసుకున్నారు. ఈ లైఫ్లో ప్రజెంట్ సంతోషంగా ఉన్నారంటే లేదు. ఈ కార్డు నుంచి ఈ కార్డుకి కంపేర్ చేస్తే ఇప్పుడు ఈ జీవితం నుండి బయటపడాలి అనుకుంటున్నారు. ఈ పర్సన్ ఏమంటున్నారంటే వారి జీవితాన్ని వారి మోసం చేసుకున్నట్టు కొంచెం రిగ్రెట్ ఫీల్ అన్నది కనిపిస్తుందండి. క్లారిఫికేషన్ ఎనర్జీ కార్డ్స్ తీస్తానన్నాను కదా. నెక్స్ట్ ఈ ఎనర్జీ కార్డ్స్ కూడా మనం డైస్ రీడింగ్ అయితే చేద్దాం. అంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో మాటలు మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, అంటే ఇక్కడ మీ పాస్ట్ పర్సన్ మీ మీద ఎంత ప్రేమ ఉందో చూద్దాం. ఆల్రెడీ డైస్ ఇచ్చేసినండి సమాధానాలు. ఈ డైస్ కూడా మనసులోని ప్రేమని ఏం చెప్పబోతున్నారు. మెంటల్ టార్చర్ ఏదో కనిపిస్తుందండి మీ పర్సన్కి. ఇవి సఫర్స్ చేసి నేను ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతాను. ఇక్కడ మీ పర్సన్ మనసులో మాటలు అనమాట. చూసారా 3 ఆఫ్ కప్స్ ఎనర్జీస్, అంటే ఇక్కడ మీతో రీయూనియన్ కావాలి అన్నట్టు ఉన్నారు. ఇక్కడ నేను సఫర్స్ చేశాను. 2 3 4 5 6 చూసారా. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చేసి మీకు ప్రపోజల్ అయితే ఇస్తారంట. ఇదిగోండి, ఈ పాస్ట్ పర్సన్ మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఎనర్జీస్ కార్డ్కి అయితే మీకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అన్నదానికన్నా మీ పాస్ట్ పర్సన్ నుండి మెసేజ్ కానీ ఫోన్ కానీ ఎప్పుడైనా రావచ్చండి, ఎనీ టైం. ఎనర్జీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నట్టున్నాయి. ద స్టార్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ లైఫ్లో నుండి వెళ్ళిపోయిన వారు మళ్ళీ మీతో మాట్లాడడం కానీ మీకు కనిపించడం కానీ మళ్ళీ రీకనెక్ట్, అంటే ఈ రిలేషన్ అనేది మళ్ళీ రీకనెక్ట్ అవ్వడం కానీ జరగబోతుంది. ఇక్కడ డైస్ రీడింగ్ అయితే చేద్దాం. ఇక్కడ మీ పర్సన్ వచ్చేసి వారి మనసులో మాట ఏం చెప్పాలి అనుకుంటున్నారో దీనికి సంబంధించి. పాస్ట్ పర్సన్ మనసులో మాట 5 వచ్చింది. చూసారా, పేజ్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. అండ్ పాస్ట్ పర్సన్ చెప్పే మాట 1. ఈ 2 కార్డ్స్ వచ్చినాయి. క్వీన్ ఆఫ్ కప్స్. మిమ్మల్ని బాగా తలుచుకుంటున్నారండి ఈ పర్సన్ వచ్చేసి. అండ్ 1 వచ్చిందండి. ఇదిగోండి 1 వచ్చింది. ఇంకా ఇక 2 కార్డ్స్ వచ్చేసినాయి కదా. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు. ఇక్కడ మీ మీద ఇష్టం ఎలా ఉంది అంటే అసలు మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా, మీరు వారిని అసలు మర్చిపోయారా, మీ సత్యం అసలు మీరు వారి గురించి ఆలోచిస్తున్నారా అన్నట్టు ఈ పర్సన్ అయితే అంటున్నారు. ఇదిగోండి ఎనర్జీస్ కనిపిస్తున్నాయి కదా. ఎనీ టైం ఈ పర్సన్ వచ్చి మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ చేయటం అయితే జరుగుతుందండి. ఇక్కడ మీ పిక్స్ చూస్తున్నారు అండ్ మీ మాటలు వినాలి అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఇప్పుడు వారు ఏమంటున్నారంటే జరిగిపోయింది, అదంతా మర్చిపోయి మళ్ళీ మీతో రీకనెక్ట్ కావాలని అనుకుంటున్నారు. రీకనెక్ట్ అంటే అదొక బ్యాడ్ వర్డ్ అయితే కాదండి, ఒక మంచిదన్నమాట. ఎలా చెప్పాలి, ఒక మెసేజ్ చేసినప్పుడు మీకు ఎవరైనా మెసేజ్ చేస్తే ఇక ఈ హ్యాపీ స్మైల్ అన్నది ఉంటుంది కదా. ఒక మెసేజ్ కానీ ఫోన్ కానీ మిస్డ్ కాల్ వచ్చినా ఒక హ్యాపీ స్మైల్ వచ్చే నెంబరే ఈ నెంబర్ ఇదండి. అంటే నాకు ఈ ఎగ్జాంపుల్ చెప్పానమాట. సపోజ్ మీ ఫ్రెండ్ చేస్తే మీకు అంత హ్యాపీ స్మైల్ ఉండదు, మీ ఇంట్లో వారు ఫోన్ చేస్తే అంత హ్యాపీ స్మైల్ ఉండదు. కానీ ఇక్కడ మీ మనసులో ఎవరి మీద అయితే ఇష్టం ఉందో అండ్ వారి నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తే మీ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి, ఒక హ్యాపీ స్మైల్, ఎగ్జైట్మెంట్ అండ్ ఒక బ్లషింగ్ అలాంటి
ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి కదా, అలాంటి ఎక్స్ప్రెషన్స్ అయితే మీరు చూడబోతున్నారండి. ఈ పర్సన్ మిమ్మల్ని ఎక్కువ తలుచుకుంటున్నారు, మీ పిక్స్ ఎక్కువ చూస్తున్నారు, మిమ్మల్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటున్నారంట. ఇక్కడ రీకనెక్ట్ అయితే అవుతున్నారండి. వారి నుండి ఫోన్ కానీ మెసేజ్ కానీ వస్తుంది. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. అంటే ఇవి డైస్ చూపించలేదు కదా. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్, కాంబినేషన్ చూస్తారా కరెక్ట్గా వచ్చింది కదా. ఇక్కడ ఈ పర్సన్ వచ్చేసి మీకు ఎలా దూరం అయ్యారు. ఇక్కడ మీరు దూరం చేసుకున్నారో లేదంటే వారంతటి వారే దూరం అయ్యారు. అంటే వారు సంతోషంగా మిమ్మల్ని మర్చిపోయారంటే లేదండి, మర్చిపోలేదు. ఒక రిగ్రెట్ ఫీల్ అయితే ఉన్నారు. మళ్ళీ మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారు. మాట్లాడాలా వద్దా, మాట్లాడితే మంచిగా ఉంటుందా లేదా, అంటే సొసైటీకి కూడా భయపడే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఈ రకంగా కూడా ఆలోచిస్తున్నారండి. అలానే మీ లైఫ్లో ఉన్న వారి గురించి కూడా కొంచెం మీరేమైనా ఇబ్బందులు పడతారేమో అన్న ఆలోచన కూడా కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వీరి లైఫ్ అయితే సంతోషంగా లేదు, మీరైనా సంతోషంగా ఉన్నారు కదా అని ఈ పర్సన్ అయితే అనుకుంటున్నారు. ఇక్కడ మిమ్మల్ని దూరం నుండే గమనిస్తున్నారండి. వారి లైఫ్లో ఉన్న పర్సన్తో వారు సంతోషంగా ఎలానో లేరు, మీ లైఫ్లో ఉన్న పర్సన్ తోటి మీరైనా సంతోషంగా ఉన్నారు కదా, ఉండాలని కూడా వీరైతే కోరుకుంటున్నారు. కోరుకోవడం అంటే ఇప్పుడు ఈ వారిలాగే ఇప్పుడు మీ లైఫ్లో ఈ పర్సన్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టకూడదని అలా భావిస్తున్నారండి. ప్యాషనేట్గా ఉన్నారు, అంటే ఒక ఇష్టమైతే పెంచుకుంటున్నారు. మీకు లవ్ ప్రపోజల్ అయితే, మ్యారేజ్ ప్రపోజల్ అయితే ఉంటుందండి. అంటే వారికి మ్యారేజ్ అయిపోయినా సరే ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నా అన్న మాట వస్తుంది. అండ్ మీరు లవర్స్ అయినా సరే ఇక్కడ లైఫ్ పార్ట్నర్గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈరోజు పాస్ట్ పర్సన్ గురించి, అంటే మీరు ఆల్రెడీ కొంతమంది అయితే మీరు మర్చిపోయి ఉంటారండి మీ పాస్ట్ పర్సన్ గురించి. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కనిపించడం కానీ, అండ్ ఆల్రెడీ వీరు సోషల్ మీడియాలో మీకు ఫాలో అవడం అయితే జరుగుతుందండి. మీకైతే తెలియదేమో, మిమ్మల్ని ఎప్పటి నుంచో వీరు ఫాలో అవుతున్నారు సోషల్ మీడియాలో. ఆ ఫేక్ అకౌంట్ నుండే మెసేజ్ కూడా వస్తుంది. మీరు చాలామంది రెస్పాండ్ అవ్వరు కదా ఎవరు అనుకుని, కానీ ఇక్కడ మీ పాస్ట్ పర్సనే మీతో మాట్లాడాలని ట్రై చేస్తున్నారండి. అంటే మీరు ఎలా మాట్లాడతారు, ఎలా ఉన్నారు, అసలు మిమ్మల్ని కూడా టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. పాస్ట్ పర్సన్ నుండి సందేశాలంటే ఇంకేమీ లేదండి. ఇక్కడ మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు, మళ్ళీ రీకనెక్ట్ అవ్వాలని వారైతే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈరోజు పాస్ట్ లైఫ్ వారి గురించి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయండి. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చాను. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. నేను ఇంకో వేరే వర్క్లో అయితే ఉన్నాను. ఈ వర్క్ అయితే చాలా బాగుంటుందండి. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. దీని గురించి కూడా మీకు ఒక 2 డేస్లో అయితే రీడింగ్ అయితే వస్తుంది. ఎప్పటికప్పుడు నేను కంటెంట్స్ మీకు మంచి కంటెంట్స్ ఇవ్వాలనే కష్టపడుతున్నానండి. ఆ కంటెంట్స్ మీరు ఎంజాయ్ చేస్తారు, ఇంట్రెస్ట్ కూడా చూపిస్తారండి. కొంతమందికి నమ్మకం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మీకు ప్రతిదీ ఇప్పుడు ఈ ఛానల్ ఫాలో అవుతున్నారు అండ్ సపోర్ట్ చేస్తున్నారో లేదంటే నచ్చి లైక్ చేస్తున్నారో తెలియదు, కానీ మీ గురించి మంచి కంటెంట్స్ ఇవ్వడానికి నేను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా ఉండాలి. అండ్ మీ సపోర్ట్ వల్లే ఈ ఛానల్కి ఇంత ఆదరణ అయితే పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. సబ్స్క్రైబ్ వల్ల మీకు మంచి కంటెంట్ ఇవ్వడానికే నేను హార్డ్ వర్క్ అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది.